విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో ఆదివారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు హామీలిచ్చి నెరవేర్చారన్న వాటి గురించి ప్రజలకు వివరించారు. హామీలపై వైసీపీ నాయకులు నిలదీయడంతో కొన్ని హామీలు నెరవేర్చారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు పీరుబండి జయహింద్ కుమార్, ఎంపీపీ పీరుబండి హైమావతి, జడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి, మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. 4000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు, గాలి కొదిలేశారు. ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి మీ ఇష్ట రాజ్యాంగ పరిపాలిస్తారు. ఇక ప్రతిపక్షం లేదని గెలవ నొక్కారు. ఏది జెట్ ఫ్లైట్ లో తిరిగితే టైం సరిపోతుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. జగనన్న రాజ్యం రావాలి, రేపు మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలి. మీకు అందరికీ ఇవాళ దివ్యాంగుల పెన్షన్లు 4,60,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా తీయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలోనూ ఈ జిల్లా అధ్యక్షులు, జిల్లా చైర్మన్ అధ్యక్షత అర్ధరాత్రి అపరాధులు మేము ఉన్నామని, పార్టీ వెనకాల మేము ఉన్నామని రాత్రి పొగలు కూడా పనిచేసిన నాయకులు మన మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ గారు. ఈ వైఎస్ఆర్ కుటుంబంకి ఈ నియోజకవర్గంలో ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేను విన్నాను ఉన్నానని చచ్చిపోతే పెన్షన్ లేదు, అక్షమతిగా యాక్సిడెంట్ లో చచ్చిపోతే పెన్షన్ లేదు. ఇవాళ కూడా కొత్త మంచి శ్రీనివాసరావు గారి నాయకత్వం ఇచ్చిన మాట బాగుంది. ఆరోగ్యం సమతూకంగా ఇచ్చిన నాయకుడి భారతదేశంలో ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతు ఎన్నుమొక్కన్నాడు, ఆ రైతుకి ఇవాళ రైతు భరోసా 40,000 రూపాయలు బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. గత 20,000, ఈ సంవత్సరం 20,000. ఇవాళ ఊరిలో బస్సు లేక డిఏపీ లాగా అలమటిస్తుంది. ఇవాళ రైతులందరూ కూడా రోడ్డు ఎక్కి బ్లాక్ మార్కెట్ లో 200 ఉంటే 400. ఈ ప్రభుత్వం నిద్రపోతుందని ప్రశ్నిస్తున్నాం మేము. 4000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు, గాలి కొదిలేశారు. ఇచ్చిన హామీలు